ఇప్పటిదాకా మనం బ్రెయిన్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు డబ్బు గురించి మాట్లాడదాం. ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, అసలు డబ్బులు ఎలా సంపాదించాలి, వీటన్నిటి మీద ఉన్న 6 అపోహల్ని ఈరోజు నేను క్లియర్ చేస్తాను. దానికన్నా ముందు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తా. మ్యాక్సిమం మైండ్లో క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయి, ఎక్కడా రాయకుండా. ఫస్ట్ ఒక 1000 రూపీస్ తీసుకో, ఆ 1000కి 40 యాడ్ చేయి, దానికి మళ్ళీ ఇంకో 1000 యాడ్ చేయి, దానికి 30 యాడ్ చేయి, దానికి ఇంకో 1000 యాడ్ చేయి, దానికి 20 యాడ్ చేయి, మళ్ళీ ఇంకో 1000 యాడ్ చేయి, దానికి 10 యాడ్ చేయి. ఎంత వచ్చింది? కాన్ఫిడెంట్గా మైండ్లో 100% 5000 అనుకున్నావా? యాక్చువల్గా ఎంతో తెలుసా? 4100. అర్థం కాలేదా? ఒక్కసారి రివైండ్ చేసి ఈసారి పేపర్ మీద రాయి, ఎంత చెప్పాను అన్నీ చేసి క్యాలిక్యులేట్ చేసి చూడు. 4100 మాత్రమే వస్తుంది. అసలు ఇంత చిన్న ఎడిషన్కే నువ్వు అంత మోసపోయావంటే రియల్ లైఫ్లో బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్లు, ఇన్ఫ్లేషను ఇవన్నీ తెలియకుండా ఎవడో చెప్పిన మాటలు విని ఫైనాన్స్ గురించి ఎలా తెలుసుకుంటావు బాస్? ఇప్పుడు కొన్ని అపోహలకి నేను క్లారిటీ ఇస్తా. లెట్స్ బిగిన్ ద షో. మిత్ నెంబర్ 1, డబ్బులు దాచుకుంటే కోటీశ్వరుడు అవ్వచ్చు. చాలామందికి ఉన్న ఒక పెద్ద అపోహ, సేవింగ్స్ అకౌంట్తో నువ్వు రిచ్ అవ్వలేవు. ఎగ్జాంపుల్ చెప్పమంటావా? నువ్వు సేవింగ్స్ అకౌంట్లో ఒక లక్షాన్ని సేవ్ చేసావు అనుకో, ఆ లక్షాన్ని బ్యాంక్ కూడా తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసుకొని వాడు రిచ్ అవుతాడు. నీ సేవింగ్స్లో డబ్బులు మాత్రం అలానే ఉంటాయి. ఆ లక్ష మహా అయితే ఒక 1 ఇయర్ తర్వాత 1,10,000 అవుతుంది. 10,000 కూడా కాదు, 6,000, 7,000 అవుతుంది. బట్ దాని యొక్క వాల్యూ ఎంత పడిపోతుంది తెలుసా? దాని యొక్క వాల్యూ 96,000కి పడిపోతుంది. డబ్బులు పెరిగాయి కదా, వాల్యూ ఎలా పడిందంటే ఇన్ఫ్లేషన్ అని వస్తుంది. సరే, దీన్ని ఎలా బీట్ చేయాలంటే నువ్వు సేవింగ్స్ అకౌంట్లో కాకుండా స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్, అసెట్స్, గోల్డ్, వీటిలో నువ్వు వెయిట్లో చేసినా సరే ఇన్ఫ్లేషన్ అనేది బీట్ అవుతుంది. నీ రిటర్న్స్ అనేవి కొంచెం ఎక్కువ వస్తాయి. మ్యాక్సిమం సేవింగ్స్లో కాకుండా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయి. మిత్ నెంబర్ 2, టైమ్ ఈజ్ మనీ. ఎంత ఎక్కువ టైం కష్టపడితే అంత డబ్బు వస్తుంది. అలా అనుకుంటే మీ నాన్న, మా నాన్న రోజుకి 12 నుంచి 13 గంటలు పనిచేశారు. బట్ మనం ఎందుకు ఇంకా మిడిల్ క్లాస్లోనే ఉన్నాం? ఇక్కడ నువ్వు ఎంత కష్టపడ్డావు అనేది ఇంపార్టెంట్ కాదు, నీ దగ్గర ఏం స్కిల్ ఉందనేది ఇంపార్టెంట్. ఎలాన్ మస్క్కి మనకి అదే 24 గంటలు, బట్ ఆయన వాల్యూ ఎందుకు ట్రిలియన్స్, బిలియన్స్లోకి వెళ్ళింది, మన వాల్యూ ఎందుకు జస్ట్ 100లోనే మిగిలిపోయింది? స్కిల్. ఫస్ట్ టైం మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి స్కిల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. ఈజీగా, ఆటోమేటిక్గా డబ్బులు అనేవి కాంపౌండింగ్లో వస్తాయి. మిత్ నెంబర్ 3, ఏ ఫేక్ లైఫ్. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడం అంటే ఒక గ్యాంబ్లింగ్. పెడితే డబ్బులు మొత్తం పోతుంది. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా విను. నువ్వు చేసే జాబు, ఇప్పుడు చేస్తున్న జాబు అనుకో, ఒక 10,000, 20,000. నువ్వు ఈ జాబు కోసం 15 సంవత్సరాలు చదువుకున్నావు, గుర్తుందా? 15,000 కోసం నువ్వు 15 సంవత్సరాలు చదివితే నీకు ₹1,00,000 రావాలంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలి? దాని గురించి నేర్చుకున్నావా? మినిమం నాలెడ్జ్ ఉంది నీకు దాంట్లో? ఏ నాలెడ్జ్ లేకుండా దిగుతావు, డబ్బులు పెడతావు, పాక్ ఏమవుతుంది? ఫస్ట్ లెర్న్, తర్వాతే ఎర్న్. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకో. క్రిప్టో అయినా, స్టాక్ మార్కెట్ అయినా, ఏదైనా సరే ముందు అనాలిసిస్ నేర్చుకో. అనాలిసిస్ చేయడం నేర్చుకో. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ టైం ఇవ్వు. నేర్చుకున్నాక దిగు. నీకు రిటర్న్స్ రాకపోతే నన్ను అడుగు. నేర్చుకోకుండా దిగితే నువ్వు ఖచ్చితంగా కోల్పోతావు, గుర్తుపెట్టుకో. మిత్ నెంబర్ 4, నా దగ్గర ₹1,00,000 ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తా. నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 500 రూపీస్. నేను బీటెక్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. నీ దగ్గర 500 లేవా? నువ్వు తాగే సిగరెటో, మందో, లేకపోతే ఏదో ఒక దాంట్లో నుంచి ఒక ₹15 రోజు పక్కన పెట్టినా సరే మంత్కి ఒక 450 రూపీస్ అవుతుంది. ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు వాటిని కూడా. బట్ మనకేంటంటే ప్రొకాషనేషన్. ఇప్పుడు మన వల్ల అవ్వదు. మనకి గ్రాటిఫికేషన్ కావాలి, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. అంటే పెట్టంగానే వచ్చేయాలి. బట్ గుర్తుపెట్టుకో, కాంపౌండింగ్ అనేది 8th వండర్. కాంపౌండింగ్ అనేది పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. నువ్వు ఎంత పేషెంట్గా, ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఈజ్ 10 years ago. అది ఆల్రెడీ అయిపోయింది. సెకండ్ బెస్ట్ టైం ఏంటో తెలుసా? నౌ. ఇప్పుడే స్టార్ట్ చేయి. మిత్ నెంబర్ 5, డబ్బే డబ్బును పుట్టిస్తుంది. సరే, ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదుగా, మరి ఎలా పుడుతుంది డబ్బు? ఇది నువ్వు చెప్పే ఒక పెద్ద ఎక్స్క్యూజ్. డబ్బును పుట్టించాలంటే డబ్బే ఉండాల్సిన అవసరంలా, ఒక స్కిల్ ఉంటే చాలు. నీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, నీ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, నీ చేతిలోనే ఒక ప్రపంచం ఉంది. నువ్వు తలుచుకుంటే ఆ డిజిటల్ని యూజ్ చేసుకొని డబ్బుని సృష్టించవచ్చు. బట్ నీ దగ్గర ఉంది బద్ధకం మాత్రమే. ఒక క్లారిటీతో, ఒక చిన్న స్కిల్ నేర్చుకొని నీ చేతిలో ఉన్న డివైస్తోనే నువ్వు ఇంకొక సంవత్సరం డబ్బులు సంపాదించే సత్తా నీకుంది. బట్ యు ఆర్ వేస్టింగ్ ద టైం. డోంట్ వేస్ట్ ద టైమ్ ఆన్ సిల్లీ థింగ్స్. ఎక్స్క్యూజెస్ని కిల్ చేసి వర్క్ స్టార్ట్ చేయి. ఒక క్లారిటీ తెచ్చుకో ఏం చేయాలి అని. ఫస్ట్ 1 కోటి సంపాదించడమే కష్టం, తర్వాత ఆ 1 కోట్లని సంపాదిస్తుంది. టార్గెట్ యువర్ 1 crore. మిత్ నెంబర్ 6, ప్యాసివ్ ఇన్కమ్.
అంటే నిద్రపోతున్నా సరే నాకు డబ్బులు వచ్చేయాలని నిద్రపోతే సరిపోదు. నిద్రపోయే ముందు ఒక 3-4 సంవత్సరాలు నువ్వు కింద మీద పడి యాక్టివ్గా కష్టపడి ఒక సిస్టమ్ని బిల్డ్ చేసి వదిలేస్తే అప్పుడు వస్తుంది నువ్వు నిద్రపోతున్న డబ్బు. అంతేగాని ఇన్స్టాగ్రామ్లోనే యూట్యూబ్లోనే ఎవడో చూపించినట్టు సింపుల్గా ఏదో చిన్న పని చేసేస్తే ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేది. ప్యాసివ్ ఇన్కమ్కి యాక్టివ్గా చాలా కష్టపడి ఉంటే తప్ప ప్యాసివ్ ఇన్కమ్ రాదు. సో ఈ ఫేక్ గురువులు చెప్పే వాటన్నిటిని నమ్మటం మానేసి రాత్రి పగళ్ళు బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి వర్క్ చేయి. ఈజీగా ఏది రాదు అండ్ ఫ్రీగా ఏది రాదు. ఏదో ఒకటి, ప్రతిదానికి ఒక ప్రైజ్ ఉంటుంది, నువ్వు పే చేయాల్సిందే. బ్రదర్, ఈ ఇల్యూషన్స్ని నువ్వు ఫేస్ చేయలేకపోతే యూ కాంట్ సర్వైవ్ హియర్. నాకు టైం పాస్ చేసే ఆర్డినరీ పీపుల్ అవసరం లేదు. మెంటల్గా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలనుకున్న పీపుల్ మాత్రమే జాయిన్ ద ప్రాజెక్ట్ డి కల్ట్ నౌ. ఎందుకంటే ఇక్కడ ఫేక్ స్టోరీస్ ఉండవు, ఓన్లీ రియాలిటీ, మైండ్ సెట్ అండ్ మనీ మాత్రమే. అండ్ దిస్ ఈస్ ప్రాజెక్ట్ డి. Signing off.